హిమాచల్ ప్రదేశ్లో చాముండాదేవి దర్శనానికి వచ్చాం. అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ అమ్మవారి పేరు చాముండాదేవి. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. చాముండా అనే ఊర్లో చాముండాదేవి దర్శనం. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే సమస్త శత్రుబాధలు నివారణ అవుతాయి. అదేవిధంగా సమస్త శుభంపర మన ఇంట్లో సమస్త శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి హిమాచల్ టూరిజం అటువంటి అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం. శ్రీమాత్రే నమః. జై శ్రీమాత్రే. చాముండేతి తాలోకే ఖ్యాతాదేవి భవిష్యసి. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది. దుర్గే స్మృతా హరస భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతేవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణికాత్మకంజ సర్వోపకారకరణాయ సదా ప్రచిత్తా. చాముండాదేవి. నిశ్చేతలజేన సంభావహే వాయుపుత్రాయ ధీమహి ప్రచోదయాత్. అద్దేక్ష మహాకాయ కల్పాంతరహనోపమా ధీరవాయ నమస్తుభ్యో నజ్ఞానాతుమర్హసి. जय बोलो श्री माता श्री महाराज्ञी की. చాముండాదేవి. అమ్మవారి ఆలయం నిర్మాణంలో ఉంది. పునర్నిర్మాణం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయట ఉన్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, అలాగే చుట్టూరు ఉన్న ప్రాంతం స్వామివారి కోనేరు, అమ్మవారి కోనేరు, చాముండాదేవి కోనేరు. చాలా అద్భుతమైనటువంటి నది. అక్కడ నది కూడా పారడం జరుగుతుంది. ఈ ఆలయం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఏర్పడి చాలా అందంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ కూడా బయలుదేరుతున్నారు. జై బోలో మాతా మహారాజ్ఞికి జై. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. చాముండాదేవ్యై నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అడిగి తెలియదు. చాముండాదేవి అమ్మవారి దర్శనానికి వచ్చాం. అక్కడ వెనకాల అద్భుతమైన నది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అమ్మవారి పైన, అదేవిధంగా కింద శివాలయం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమాత్రే నమః. జై శ్రీమాత్రే నమః. లక్షలాగే వహంతం అత్యంత వైభవోపేతంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగడా అనే గ్రామంలో చాముండాదేవి దర్శనం, అదేవిధంగా ఆ పరమేశ్వరుడి
దర్శనం కూడా పూర్తి చేసుకుని ఇక్కడ ఇంకో మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం, చాలా అందంగా ఉంది. ఇటువైపు జమ్మూ కాశ్మీర్ వైపు వచ్చినప్పుడు పఠాన్కోట్ దగ్గర నుంచి 100 కిలోమీటర్ల దూరంలో టాంగడ అనే గ్రామంలో చాముండాదేవి అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేసుకోవాలి. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. అదేవిధంగా ఈ అమ్మవారి గుడి వెనకాలే శ్మశానం కూడా ఉంది. ఇక్కడ కూడా ఎప్పుడు అలాగే ఏదో ఒకటి శవాల్ని కాల్చడం జరుగుతూ ఉంటుంది. జై బోలో మాతా మహారాజ్ఞికి జై. భైరవ మాత, భైరవి మాత, భైరవి మాత అమ్మవారు. కాలభైరవుడు, కాలభైరవ స్వామి. माता महाराज्ञी की जय।